వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. మీరు సినిమా రంగంలో ప్రవేశించాలనుకుంటున్నారా? డైరెక్షన్, యాక్టింగ్, స్క్రిప్ట్ రైటింగ్ పై ఆసక్తి ఉందా? విఎఫ్ఎక్స్, మల్టీమీడియా లాంటి గ్రాఫిక్స్ కోర్సులను నేర్చుకోవాలనుకుంటున్నారా? డబ్బింగ్, యాంకరింగ్, న్యూస్ రీడింగ్ వంటి కోర్సుల్లో నైపుణ్యం సాధించాలనుకుంటున్నారా? ఇలాంటి అంశాలపై మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రోటో మేకర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్, సిఇఓ యాతం మాధవరెడ్డి, అలాగే సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ కపూర్ హెప్సిబరాణి గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం. హలో సార్. హలో మ్యామ్. సో సార్, ముందుగా అసలు ఈ రిఫ్టీ అంటే ఏంటి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫర్ ఆల్ ఆడియన్స్ ఫర్ 10 టీవీ. రిఫ్టీ అనేది రోటో మేకర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అండి. సో దిస్ ఈజ్ యుఎస్ కంపెనీ బేస్డ్, లాస్ ఏంజలస్ కాలిఫోర్నియాలో ఉంది. 14 years బ్యాక్ ఎస్టాబ్లిష్ అయింది. సో దాని నుంచి వచ్చిన ఒక ఇన్స్టిట్యూషనే రిఫ్టీ. మేము ఎక్కువ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్, గ్రాఫిక్స్లో ఉన్నాం. మోర్ దెన్ 2000 ఎంప్లాయీస్ ఉన్నారు రోటో మేకర్లో, ఇండియాలో, లైక్ చెన్నై, హైదరాబాద్, విజయవాడలో. అండ్ వీ ఆల్సో హ్యావ్ 10 ట్రైనింగ్ అకాడమీస్ ఉన్నాయి. అరీనా యానిమేషన్, మ్యాక్ యానిమేషన్ అని అకాడమిక్ విజువల్ ఎఫెక్ట్స్లో ట్రైనింగ్ ఉంది. సో మాకేమవుతుందంటే బేసిక్గా ఫిల్మ్ అండ్ టెలివిజన్, ఓటీటీ ప్లాట్ఫామ్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. చాలా ఆడియన్స్, చాలా క్లయింట్స్ అడుగుతున్నారు అనమాట. అందుగురించి మేము రిఫ్టీ స్థాపించామండి. ఓకే సార్. సో ఫర్దర్గా మనం డిస్కస్ చేసుకునే ముందు దీనికి సంబంధించిన ఒక ఏవి చూద్దాం. రోటో మేకర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్. యాక్టింగ్, డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్, సినిమాటోగ్రఫీ, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, డబ్బింగ్, సౌండ్ ఇంజనీరింగ్, యాంకరింగ్, న్యూస్ రీడింగ్, ఇలా ఫిల్మ్ అండ్ టెలివిజన్ కు సంబంధించి అన్ని కోర్సెస్ ను అందిస్తున్నారు. రిఫ్టీ ఎంతో మందికి సహాయపడాలని, మరిన్ని విజయాలు తన ఖాతాలో చేరాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. ఎస్, ఏవి చూసాం. అండ్ సార్, సో రిఫ్టీలో ఎందుకు జాయిన్ అవ్వాలి ఒక స్టూడెంట్? రిఫ్టీ బేసిక్ ఏంటంటే ఎవరికైనా యానిమేషన్ కానీ, ఫిలిం సైడ్ కానీ, టెలివిజన్ సైడ్ కానీ, దే వాంట్ టు మేక్ దేర్ ఓన్ కంటెంట్ కానీ, యాక్టింగ్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్, ఇలాంటి ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్న, టాలెంట్ ఉన్న, స్కిల్స్ ఉన్నా, దే వాంట్ టు క్రియేట్ ఎ కెరియర్ కానీ, హాబీ కానీ, ఇట్స్ అ రైట్ ప్లేస్ టు జాయిన్ టు లెర్న్ ద టెక్నిక్స్, హౌ టు డూ దిస్ అండ్ హౌ టు మేక్ వాట్ ఎవర్ దేర్ ఇదనమాట. యాక్టింగ్ ప్రొఫెషనల్ యాక్టర్ కావచ్చు, ఎడిటర్ కావచ్చు, విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, సినిమాటోగ్రఫీ కావచ్చు. సో అందుకోసం మనం ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సిలబస్ అనమాట. హాలీవుడ్లో చాలా టాప్ స్కూల్స్ నుంచి చూసి పిక్ చేసి చాలామంది ఫ్యాకల్టీస్ని చెక్ చేసి మేము అలాంటి కోర్స్ డిజైన్ చేసాం విత్ న్యూ టెక్నిక్స్ అండ్ టెక్నాలజీ బట్టి అప్డేట్ చేసిన టెక్నాలజీ అనమాట. ఇది అన్ని చోట్ల ఉండదండి. వేరే ఇన్స్టిట్యూషన్స్ కంపేర్ చేసుకుంటే చాలా మటుకు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, దే హ్యావ్ దర్ ఓన్ యూఎస్పీ. కానీ మాది యూఎస్పీ ఏంటంటే ద కైండ్ ఆఫ్ కోర్స్ కరికులం వాట్ వీ హ్యావ్, అండ్ మా ఫ్యాకల్టీ కూడా మోర్ దెన్ 10-15 years ఎక్స్పీరియన్స్ అనమాట. వాళ్ళు కొంతమంది లైవ్ ప్రాజెక్ట్స్ చేస్తున్న వాళ్ళు కూడా మాకు గెస్ట్లు వస్తుంటారు. ఇది ఒక మా స్పెషాలిటీ దీంట్లో. ఎందుకంటే మా అసెట్ ఏదంటే మెయిన్గా మా టీచింగ్ మెథడ్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. లైవ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళకి మూవీ ప్రాజెక్ట్ కానీ, వాట్ ఎవర్ యాక్టింగ్ కానీ చేసే లోపల దే విల్ డూ ప్రాజెక్ట్స్ చేసి కంప్లీట్ చేసి కోర్స్ బయటకు వెళ్తారు. దీంతో వాళ్ళు ఇండస్ట్రీలో స్టెప్ అయినప్పుడు దే హ్యావ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. వాళ్ళకి కొత్తగా ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అందుకోసమే చాలా స్టూడియోస్ కూడా, ఫిలిం ప్రొడ్యూసర్స్ కూడా, డైరెక్టర్స్ కూడా మా రిఫ్టీ నుంచి చాలా ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే మేము చేసిన ఇన్స్టిట్యూట్ నుంచి ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ బయటకు వస్తే దే నో వాట్ టు డూ ఇన్ ద ఇండస్ట్రీ అండి. అందుగురించి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా దగ్గర జాయిన్ అయితే దే గో ఇన్ టు ద రైట్ ట్రాక్. ఎస్ సార్. అండ్ రాణి గారు, సో రిఫ్టీ ఫిల్మ్ మేకింగ్కి సంబంధించి ఏ కోర్సెస్ని మీరు అందిస్తున్నారు? Basically, we have many courses like acting, photography, cinematography, direction, dubbing, news reading, anchoring, color grading, sound engineering. Totally one courses ఉన్నాయి. సో మన దగ్గర వచ్చేసి షార్ట్ టర్మ్ ఉంది, లాంగ్ టర్మ్ ఉన్నాయి. 3 months, 6 months అండ్ 1 yearకి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. మావి బ్రాంచెస్ వచ్చేసి దిల్షుక్ నగర్ అండ్ అమీర్పేట్లో ఉన్నాయి. సో హూఎవర్ ఆర్ ఇంట్రెస్టెడ్ వచ్చి ఒకసారి విజిట్ అవుతే వీ హ్యావ్ గుడ్ కౌన్సిలర్స్. సో మేము గుడ్ కౌన్సిలింగ్ ఇస్తాము. ఏ దాంట్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు, ఏది చేస్తే బాగుంటుంది అనేసి విల్ గివ్ దెమ్ కెరియర్ గైడెన్స్ ఆల్సో. ఓకే మ్యామ్. సరే అండి, అలాగే అసలు ఈ రిఫ్టీ అనే దాన్ని స్టార్ట్ చేయాలి, ఇంతమంది స్టూడెంట్స్ని మనం ట్రైన్అప్ చేసి వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు అందించాలి అన్న ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఇది బేసికలీ డిమాండ్ అండ్ సప్లై అండి. మీరు లాస్ట్ 5-10 yearsలో చూస్తుంటే మీకు ఇన్ని టీవీ ఛానల్స్ కానీ, ఇన్ని యూట్యూబ్ కంటెంట్ కానీ, ఓటీటీ ప్లాట్ఫామ్ లేదు.
ఇదివరకు ఎంతసేపు ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండేది, ఫిలిమ్స్ ఉండేది. ఇప్పుడు మీరు చూస్తే థౌజండ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. యూ కెన్ జాయిన్ ఇన్. మీరు ఎన్ని టీవీ సీరియల్స్ వస్తున్నాయి, ఎన్ని టీవీ ఛానల్స్ వస్తున్నాయి, అండ్ సో మెనీ యూట్యూబ్ ఛానల్స్ వస్తున్నాయి. అండ్ యూట్యూబ్లో కూడా యూ కెన్ క్రియేట్ మూవీస్ చేసుకోవచ్చు, రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు, ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చింది. సో ఈ గ్యాప్కి సప్లైకి డిమాండ్కి చాలా తేడా ఉంది. సో చాలా మటుకు ఎతుకుతున్నారు కానీ దొరకటం లేదు. సో మేమైతే ఎప్పుడైతే ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసామో ఇది మాకు చాలా గ్యాప్ కనిపించింది, చాలా మంచి ఇండస్ట్రీ అని. సో మాకు ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చాయి. ఇప్పుడు కూడా మాకు చాలా టీవీ ఛానల్స్ వీళ్ళు కావాలి, గ్రాఫిక్ డిజైనర్ కావాలి, ఆర్టిస్ట్ కావాలి, యాక్టర్స్ కావాలి, డైరెక్టర్స్ కావాలి, అసిస్టెంట్ డైరెక్టర్స్ కావాలి, సినిమా ప్రతి జాబ్కి మాకు ఎవ్రీ వీక్ వస్తుంటాయండి ఆపర్చునిటీస్ పోస్టింగ్. కానీ మాకు ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఏంటంటే మార్కెట్లో చాలా మందికి అవేర్నెస్ లేదు. ఇది కూడా ఒక మంచి కెరియరు, దీంట్లో కూడా బాగా డబ్బులు దీంట్లో గుడ్ థింగ్ ఏంటంటే ఫిలిమ్స్ ఇప్పుడున్న మోడర్న్ ఫిల్మ్ మేకింగ్ ఎలా ఉందంటే మనము వీ కెన్ మేక్ మనీ, వీ కెన్ పేరు తెచ్చుకోవచ్చు, డబ్బు సంపాదించు, మనకు గుర్తింపు వస్తుంది. వేరే కెరియర్స్లో ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. వేరే కెరియర్స్లో ఏమవుతుందంటే ఒక డబ్బే వస్తుంది, కానీ దీంట్లో ఏంటంటే మన ప్యాషన్, మన గోల్స్, మన ఇంట్రెస్ట్ ఫుల్ఫిల్ అవుతుంది. సో ఇది చాలా అద్భుతమైన ఇండస్ట్రీ అండి. దీంట్లో చాలా పొటెన్షియల్ ఉంది. దీనిలో వచ్చిన వాళ్ళు ఇదివరకు ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ ఇల్యూషన్ ఉండేది, మూవీస్ కానీ సినిమాలు వెళ్ళటం కరెక్ట్ కాదని. కానీ అది చాలా తప్పండి. ఇట్స్ వెరీ డిఫరెంట్ ఇండస్ట్రీ. ఇప్పుడు చాలా బాగుంది, అంత ప్రొఫెషనల్గా ఉన్నారు. ఇప్పుడు ఆర్టిస్టులు కూడా చాలా బాగుంది. దే ఎంజాయ్ మేకింగ్ మూవీస్ కానీ టెలివిజన్ కంటెంట్ కానీ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ చాలా ప్రొఫెషనల్గా వెళ్తుంది. ఇట్స్ ఎ గుడ్ కెరియర్ టు కమ్ అండ్ యూనో పార్టిసిపేట్. మీరు తప్పకుండా మీ పిల్లలకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం యూ కెన్ షార్ట్లీ జాయిన్ చేయొచ్చండి. అంత పొటెన్షియల్ ఉంది ఇండస్ట్రీలో. ఎస్ సార్. అండ్ రాణి గారు, సో ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలంటే వాళ్ళకి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి? పర్టికులర్ ఏజ్ గ్రూప్ ఏమైనా ఉండాలా? క్వాలిఫికేషన్ అంటూ ఏం లేదు. యాక్టింగ్కి అయితే వాళ్ళ టాలెంట్ బట్టి మేము సెలెక్ట్ చేసుకుంటాము. వేరే కోర్సెస్కి వచ్చేసేసి మినిమం 10th కంప్లీట్ అయ్యి ఉంటే సరిపోతుంది. బట్ టెక్నికల్ కోర్సెస్ వచ్చేసి వాళ్ళకి ఇప్పుడు ఫోటోగ్రఫీ ఉంది, సినిమాటోగ్రఫీ ఉంది, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్లో మినిమమ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే బికాస్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇప్పుడు ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ ఫీల్డ్స్కి వస్తున్నారు అంటే దే ఆల్రెడీ ఎంతో కొంత నేర్చుకొని ఉండి ఉంటారు, బ్యాక్గ్రౌండ్లో ఫోటోగ్రఫీ చేసి ఉండి ఉంటారు. టిక్టాక్ వీడియోస్ కానీ, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో క్యాజువల్గా తీసిన వాళ్ళు ఉంటారు. ఇంకా ప్రొఫెషనల్గా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు వచ్చి మా దగ్గర జాయిన్ అవ్వచ్చు. అట్లా. ఓకే. సో పర్టికులర్ ఏజ్ గ్రూప్ అంటూ ఏం లేదు. ఏజ్ గ్రూప్ యాక్టింగ్ వచ్చేసేసి ఫ్రమ్ చిన్న పిల్లలకి కూడా నేర్పిస్తాం. ఇప్పుడు పార్ట్ టైమ్గా నేర్చుకునే వాళ్ళు ఉంటారు. చిన్నపిల్లలు మనకి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉంటారు మూవీస్లలో కానీ సీరియల్స్లో. చిన్నపిల్లల నుంచి ఫాదర్, మదర్, హీరో హీరోయిన్ నుంచి ఉంటారు. ఫాదర్ హీరో హీరోయిన్ వాళ్ళ మదర్ ఫాదర్ ఉంటారు, గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు. సో దే ఈస్ నో ఏజ్ లిమిట్ ఇన్ దట్. 10 years నుంచి అప్ టు 60 years వరకు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వచ్చి యాక్టింగ్ నేర్చుకోవచ్చు. ఓకే. అండ్ సార్, సో మీ దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్కి నెక్స్ట్ ఫ్యూచర్లో అవకాశాలు వాళ్ళకి ఏ విధంగా ఉంటాయి ఇండస్ట్రీలో? మా దగ్గర నేర్చుకున్న వాళ్ళు మా దగ్గర ఆల్మోస్ట్ 10-15 years చెప్తున్న ఫ్యాకల్టీ స్టూడెంట్స్ ఇప్పుడు చాలా మటుకు సినిమా ఇండస్ట్రీలో కానీ టెలివిజన్ ఇండస్ట్రీలో కానీ అసిస్టెంట్ డైరెక్టర్స్, సినిమాటోగ్రాఫర్స్ అయిపోయారు. దే ఆర్ టు గుడ్. వాళ్ళు మంచి సంపాదిస్తున్నారు. 60-70 కొందరు 1 lakh సంపాదిస్తున్నారు. అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. సో ఇప్పుడు ఉంది అదే డిమాండ్ అండ్ సప్లై. ఇప్పుడు చాలా రిక్వైర్మెంట్ ఉందండి. ఎందుకంటే చాలా ఛానల్స్ ఓపెన్ అయ్యాయి. యూట్యూబ్లో నుంచి చాలామంది పీపుల్ ఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ మనీ యూట్యూబ్ కంటెంట్ నుంచి. ఓటీటీ ప్లాట్ఫామ్ మీరు చూసారు ఈ లాస్ట్ కోవిడ్లో 1.5-2 yearsలో మొత్తం కంటెంట్ అంతా కన్జ్యూమ్ అయిపోయింది. మనం కొత్త సినిమాలు చూసామంటే ఎత్తుకోతమే అయిపోయింది. ఎందుకంటే ఉన్న సినిమాలన్నీ అయిపోయాయి. సో చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు, ఎస్పెషల్లీ హాలీవుడ్ నుంచి కానీ లోకల్ కూడా చాలా కంటెంట్ అవసరం ఉంది, డిమాండ్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇదివరకు లాగా 10-15 years బ్యాక్ ఒక 10 crores ఉంటే మూవీ చేయాలి, 5 అలా పెద్ద అమౌంట్స్ ఉంటే చేయాలి. ఇప్పుడు అంత అవసరం లేదండి. చిన్న బడ్జెట్స్తో కూడా చేయొచ్చు. మీ ఏంటంటే ఈ మూవీకి చాలా ఇంపార్టెంట్ స్టోరీ చేసుకొని మంచి స్టోరీ ఉండి కంటెంట్ ఉంటే డెఫినెట్లీ ఇప్పుడున్న డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఏంటంటే గ్లోబల్ అయిపోయింది. ఓటీటీలో కానీ యూట్యూబ్లో కానీ క్లిక్ అయిపోతే చాలా ఫాస్ట్ ఉంది. సో ఇది ఈజీ వే టు డిస్ట్రిబ్యూషన్ కానీ మార్కెట్లో వెళ్ళటం కానీ చాలా ఈజీ ఉంటాయి. మేము ఈ కోర్స్లో ఈ టెక్నిక్స్ అన్ని నేర్పుతాం. నాట్ ఓన్లీ ఫిల్మ్ మేకింగ్, హౌ టు మార్కెట్ యువర్ మూవీ, ఎట్లా మార్కెట్లో వెళ్ళొచ్చు, ఎన్ని ఛానల్స్లో మీ యూట్యూబ్లో ఓటీటీలో మీరు ఎలా చేసుకోవచ్చు అని మొత్తం టెక్నిక్స్, మార్కెటింగ్ స్కిల్స్ అన్ని నేర్పుతాం. ఎస్ సార్. అండ్ అలాగే ఈ కోర్సెస్ తాలూకా ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? అన్నిటికీ ఒకటే ఫీ స్ట్రక్చర్ ఉంటుందా ఎలా? ఫీజు టోటల్ డిఫరెంట్ ఉంటుంది. చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ ఉంటాయి. వీ హ్యావ్ లైక్ ఫ్రమ్ 1 month నుంచి 3 months, 6 months, 45 days కూడా అవైలబుల్ ఉంది, 1 year వరకు. వేరే కోర్సెస్కి ఫీజెస్ డిఫరెంట్గా ఉన్నాయి, బట్ ఇట్స్ వెరీ అఫోర్డబుల్. అండ్ ఇప్పుడు రైట్ నో వీఆర్ గివింగ్ సమ్ ఆఫర్స్ ఆల్సో, లైక్
based on the talent, we are giving 50, 60, 70% offers also for them. సో ఒకసారి మా బ్రాంచ్కి వచ్చి విజిట్ అవుతే దిల్ గెట్ టు నో అనమాట. సో ఒకవేళ ఇన్ కేస్ ఎనీ పర్సన్ హీ ఈజ్ ఇంట్రెస్టెడ్, అన్ని కోర్సెస్లో ఇంట్రెస్టెడ్, కన్ఫ్యూజన్గా ఉన్నాడు, సో వీల్ గివ్ హిమ్ కెరియర్ గైడెన్స్. ఏ కోర్స్ అయితే ఇంట్రెస్టెడ్ ఉంటుంది, యాక్టింగ్ ఎలా చేయగలుగుతున్నాడు, లైక్ డైలాగ్ డెలివరీ ఎలా చేస్తున్నాడు, అదర్వైజ్ ఫోటోగ్రఫీ ఆర్ ఏదైనా చేశాడు బిఫోర్, ప్రీవియస్గా ఏదైనా వర్క్ చేసి ఉన్నాడా, సో వీల్ గివ్ హిమ్ పర్టికులర్ గైడెన్స్ ఏ దాంట్లో చేస్తే బాగుంటుంది అనేసి. సో వైల్ హీ జాయిన్స్ ది కోర్స్ and after joining kuda we give him guidance where like job guidance kuda provide chestamu, auditions ki kuda pampistamu, acting ki. We have good this thing in industry anamata. So that's it. అండ్ అంటే ఈ కోర్సెస్ అన్ని ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది? Starting from 1 month to 1 year వరకు ఉంటుంది అనమాట. ఓకే, మ్యాక్స్ 1 year వరకు, మ్యాక్సిమం 1 year వరకు. సో కొంచెమంది ఇప్పుడు ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు, దే జస్ట్ వాంట్ మినిమం బేసిక్ కావాల్సి ఉంటుంది, దే కెన్ జాయిన్ ఫర్ 3 months. సో ప్రొఫెషనల్గా మేము ఇదే ఇండస్ట్రీలో చేయాలనుకుంటున్నాము, ఐ వాంట్ టు బికమ్ అ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్, ప్రొఫెషనల్ సినిమాటోగ్రాఫర్, నేను డైరెక్షన్లో వెళ్దాం అనుకుంటున్నాను, ఐ వాంట్ టు ఒక మూవీ తీయాలనుకుంటున్నాను నేను, అదర్వైజ్ స్క్రిప్ట్ రైటింగ్ రాద్దాం అనుకుంటున్నా, స్క్రిప్ట్స్లోనే ఉందాం అనుకుంటున్నాను నేను అన్న వాళ్ళకి యూ కెన్ గో ఫర్ 1 year కోర్స్. సో విల్ బి ప్రొవైడింగ్ DFTech సర్టిఫికేట్ ఫర్ దెమ్, డిప్లొమా ఇన్ ఫిల్మ్ అండ్ టెక్నాలజీ దాని లోపల. సో ఇట్ విల్ బీ గుడ్ ఫర్ దెమ్. ఓకే రైట్. ఇంకా డిస్కస్ చేసుకునే ముందు కాలర్ రెడీగా ఉన్నారు హైదరాబాద్ నుంచి వెంకటేశ్వరమ్మ గారు. హలో. ఒకసారి మీ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తారా? హలో. ఎస్, వాళ్ళ అబ్బాయిని ఇండస్ట్రీకి పంపించాలనుకుంటున్నారు, సో దాని గురించి తప్పకుండా అండి. మాకు హైదరాబాద్లో 2 లొకేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు విజయవాడలో కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ప్రస్తుతానికి హైదరాబాద్లో దిల్షు నగర్లో ఒక లొకేషన్ ఉంది, అరీనా యానిమేషన్ బిల్డింగ్ దగ్గర, అది చాలా ఫేమస్ అరీనా యానిమేషన్ అంటే. ప్లస్ అమీర్పేటలో వచ్చేసి మైత్రివనం దగ్గర ఉందండి. ఇక్కడ ఎక్కడైనా వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు మమ్మల్ని, మేము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ నెంబర్లో కూడా ఫోన్ చేయండి, తప్పకుండా బాబాకి బాగా కెరీర్ ఉంటుంది. వాట్ ఎవర్ ఫీల్డ్ ఈజ్ స్పీకింగ్, మా దగ్గర వచ్చిన తర్వాత మా కౌన్సిలర్స్ కూర్చొని ఆయన ఏం ఇంట్రెస్ట్ చెప్పి దాన్ని బట్టి మేము కోర్సెస్ డిజైన్ చేస్తామండి. సో పేరెంట్స్ కెన్ బి వెరీ కంఫర్టబుల్ అండ్ రిలాక్స్ ఈ విషయంలో, ఎందుకంటే ఈ బేస్డ్ ఆన్ హిస్ ఇంట్రెస్ట్ పోతాయి. ఎప్పుడు కూడా ఈ ఇండస్ట్రీలో మీరు కంపేర్ చేస్తుంటారు, చాలా మంది పేరెంట్స్ ఇంజనీరింగ్ చదవాలా, డిగ్రీ చదవాలి ఇలాంటివి ఉంటాయి, కానీ చదివిన తర్వాత ఏం చేస్తారో తెలియదు, మళ్ళీ దే గో ఇన్ టు సమ్ అదర్ జాబ్. కానీ ఇలాంటి కోర్సులు మా దగ్గర పిక్ చేసుకుంటే అంటే మేము కెరియర్ గైడెన్స్ అండి. వన్స్ యూ డిసైడెడ్ మీరు దీంట్లో వెళ్తున్నారంటే యూ పిక్ యువర్ కెరియర్ వాట్ యూ వాంట్. ఎప్పుడైతే ఎవరైనా లైఫ్లో దే నో వాట్ ఈస్ ద కెరియర్ దే పిక్, దాంట్లో వెళ్ళిపోతే సక్సెస్ అవుతారు. ప్యాషన్ ఉంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. నేను డెఫినెట్గా మీ కిడ్స్ కూడా హ్యాపీ ఉంటారు. వేరే కోర్సెస్ తెలియని చేంజ్ చేసి వాళ్ళు డిసప్పాయింట్ చేసి యూనో మీకు కూడా యూనో యూ విల్ ఆల్సో గెట్ టెన్షన్, మెంటల్ టెన్షన్ ఉంటుంది. కానీ ఇక్కడ పిల్లలకి నిజంగానే ఇంట్రెస్ట్ ఉందంటే చాలా గ్రేట్ పొటెన్షియల్ ఉందండి ఇండస్ట్రీలో. మా దగ్గరకు వస్తే ఇండస్ట్రీలో పొటెన్షియల్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ప్లస్ ఆపర్చునిటీస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో యూ కెన్ టేక్ ఎ కంఫర్టబుల్ డెసిషన్ తీసుకొచ్చండి. సో యూ విల్ బి వెరీ హ్యాపీ, కమ్ అండ్ విజిట్ అవర్ ప్లేస్ అండి. సార్, అండ్ అలాగే రిఫ్టీలో ఫ్యాకల్టీస్ అండ్ అలాగే మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి ఏ విధంగా సహాయపడతారు, వారికి ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తారు? మా దగ్గర ఎలా ఉంటుందంటే బేసిక్గా కొంచెం థియరీ ట్రైనింగ్ ఉంటుంది, దాని తర్వాత వెరీ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ ఉంటారు. అపార్ట్ ఫ్రమ్ దట్ మా ఇండస్ట్రీ నుంచి ఎక్స్పర్ట్స్ వస్తుంటారు, వీక్లో 2 weeks ఒకసారి వచ్చి ఆ పర్టికులర్ యాక్టింగ్ అంటే యాక్టింగ్, డైరెక్షన్ అంటే డైరెక్షన్, ఆ ఏరియాలో వాళ్ళు వచ్చి దే విల్ గివ్ ద ఎక్స్పీరియన్సెస్ చెప్తుంటారు, దే విల్ ట్రైన్. దీంట్లో ఏంటంటే 60 to 70% ఈజ్ మోర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ ద సీనియర్స్ అండ్ అబ్జర్వేషన్. ఇక్కడ ఈ నెట్వర్క్లో మా దగ్గర ఇన్స్టిట్యూషన్ దగ్గర ఈరోజు August 15th, నిన్న August 14th, ఈరోజు August 15th, ఈరోజు 14th and 15th మా దగ్గర 2 days సెమినార్స్ అయ్యాయి, ఫ్రీ సెమినార్స్ అయ్యాయి. మోర్ దెన్ 100 people స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. దే అండర్స్టూడ్ 24 crafts. ఒక షో ఈవెంట్ చేసాం, 24 craftsని ఏమేమి ఉన్నాయి ఇండస్ట్రీలో 24 crafts ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. పీపుల్ అండ్ పేరెంట్స్ కూడా వచ్చారు, కొందరు దే వెరీ హ్యాపీ. వాళ్ళకి దే జాయిన్, చాలా అడ్మిషన్స్ కూడా అయ్యాయి, ఎందుకంటే దే అండర్స్టూడ్ ఇది ఫిలిం మేకింగ్ ప్రాసెస్ అంటే ఏంటిది, దీంట్లో ఇంత ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇది బెటర్ అని. సో తప్పకుండా మేము స్టూడెంట్ లెవెల్లో చాలా డీప్కి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి హెల్ప్ చేస్తుంటామండి, అదేం ప్రాబ్లం లేదు. అండ్ ప్రతి చోటు 1-on-1 గైడెన్స్ కూడా ఉంటుంది. వి షో దెమ్, బయటికి ప్రాజెక్ట్ తీసుకుని వెళ్ళే లోపల మా దగ్గర కొన్ని షూట్స్ చేస్తారు. అట్ ద సేమ్ టైం రోటో మేకర్ స్టూడియోస్ అని మా ఓన్ ఛానల్స్ ఉన్నాయి మాకు. ఆ ఛానల్స్లో మేము ప్రొడక్షన్ చేస్తాం, ప్రొడక్షన్ చేసి ఆ ప్రొడక్షన్ మీద వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఇచ్చి
వాళ్ళని వెల్ ట్రైన్ చేసి, ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూషన్స్ చూస్తుంటారు 20-25 lakhs ఛార్జ్ చేస్తారు. మేమంత ఛార్జ్ చేయం, మేము చాలా రీజనబుల్ చేస్తాం. సో చాలా తక్కువ, దాంట్లో 10% కూడా చేయం, అంత రీజనబుల్ చేస్తాం. అండ్ వీ గివ్ ద క్వాలిటీ ఎడ్యుకేషన్. అందుకోసం మా ఇన్స్టిట్యూషన్ చాలా జల్దీ పాపులర్ అయిందండి. వీ గివ్ ద చిన్న 10% ఛార్జ్ చేసి 100% మేము వాళ్ళని ట్రైన్ చేస్తాం. వేర్ ఎవ్రీ పేరెంట్స్ కూడా హ్యాపీ ఉంటారు. అండ్ వెన్ వాకింగ్ టు ద ఇండస్ట్రీ, ద కంపెనీస్ హూ హైడ్ ఫ్రమ్ అస్, దే ఆర్ ఆల్సో హ్యాపీ. ఎస్ సార్, మరో కాల్ ఉన్నారు గుంటూరు నుంచి శ్రీధర్ గారు. హలో. హలో, ఎస్ శ్రీధర్ గారు మాట్లాడండి, మీ డౌట్ ఏంటి? నా పేరు సైదా అండి. చెప్పండి. యాక్టింగ్ కోర్స్ ఎంత తీసుకుంటారండి మామూలుగా టీవీలో యాక్టింగ్ కోర్స్కి? యాక్టింగ్ కోర్సు, దాంట్లో కోర్సెస్ ఉన్నాయండి. 6 months ఉంది, షార్ట్ 6 months, 1 year, 3 months ఉంది. మీరు ఒకసారి స్పెషలైజేషన్ చేసుకుంటే ఏం చేస్తారో డీటెయిల్గా వెళ్తారా, వచ్చి ఒకసారి ఇన్స్టిట్యూషన్కి వస్తే మనము డీటెయిల్గా చెప్తాము. సో ఎనీవేర్ బిట్వీన్ ఇప్పుడు ఏంటంటే మేము August 15th అని ప్లస్ కొంచెం డిస్కషన్స్ ఇస్తున్నాం. మా దగ్గర ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ నడుస్తుంది. మీకు నిజంగానే ఇంట్రెస్ట్ ఉంటే 40-50% డిస్కౌంట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మొన్న ఒక 2 స్టూడెంట్స్కి 80% డిస్కౌంట్ ఇచ్చాము. ఎందుకంటే వాళ్ళు చాలా హైలీ టాలెంటెడ్ వాళ్ళకి దాని గురించి మేము ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఫ్రీ ఇచ్చినట్లు అది. ఎందుకంటే అంత టాలెంట్ని మేము వీ వాంట్ టు సపోర్ట్ దెమ్. ఎందుకంటే వీ నో దేర్ సో మచ్ డిమాండ్ ఇన్ ద ఇండస్ట్రీ. టాలెంట్ పీపుల్ని ఎప్పుడు మనం ట్రైన్ చేసి ముందు తీసుకెళ్తే వీ వాంట్ టు మేక్ క్వాలిటీ పీపుల్. మనకు మోర్ దెన్ మనీ వీ వాంట్ టు మేక్ క్వాలిటీ పీపుల్. తప్పకుండా మీరు రాండి, మిమ్మల్ని కౌన్సిలింగ్ చేసి బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ స్కిల్స్ మనం చేయొచ్చు. ఈ మధ్య చూస్తున్నాం మేము చాలా మటుకు మాకు నాట్ ఓన్లీ యాక్టింగ్ ఉన్న ఇంట్రెస్ట్ కాదు, ఈవెన్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ నుంచి కూడా చాలా మటుకు, అండ్ అదర్ డాక్టర్స్ ప్రొఫెషన్ నుంచి, వేరే ప్రొఫెషన్ నుంచి కూడా దే ఆర్ కమింగ్ ఫర్ ఎస్పెషల్లీ యాక్టింగ్ కోర్స్ కండి. యాక్టింగ్ కోర్స్ ఏమవుతుందంటే దీంట్లో మీకు పర్సనాలిటీ డెవలప్మెంట్ బిల్డ్ అవుతుంది. 9 varieties ఆఫ్ యాక్టింగ్ స్కిల్, నవరసాలు నేర్పిస్తాం. దీనివల్ల మీరు ఆఫీసులో కానీ ఎక్కడ పోయినా కూడా ఒక లైఫ్ స్టైల్ అవతల పర్సన్ని అర్థం చేసుకుంటారు. మీరు ఓకే సైకాలజీ అర్థం చేసుకుంటారు. దిస్ ఈజ్ గోయింగ్ టు రియల్లీ హెల్ప్ యూ ఇన్ రియల్ లైఫ్. ఇలాంటి డిప్రెషన్ కానీ, భయం కానీ, ఫియర్ కానీ వెళ్ళిపోతుంది. మీరు యాక్టింగ్ కోర్స్ చేసి యాక్టింగ్ జాయిన్ అవ్వాల్సిన కంపల్సరీ లేదు, బట్ యాజ్ ఎ హాబీ చేసుకున్నా కూడా మీ పర్సనల్ లైఫ్లో డెవలప్మెంట్ బాగుంటుంది. అండ్ ఇట్ ఈస్ రియల్గా గోయింగ్ టు హెల్ప్ యువర్ లైఫ్. మీకు ఎలాంటి ఫేసెస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కానీ, ఆఫీస్లో కానీ, ఫ్రెండ్స్తో కానీ, కొలీగ్స్తో కానీ, రిలేటివ్స్తో కానీ ఈజీ టు హ్యాండిల్. అవతల మనిషిని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మనం మాట్లాడేది లెవెల్, మన కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ అవుతుందండి. ఈ ప్రోగ్రామ్ మా దగ్గర చాలా క్లిక్ అయిందండి. అందుకోసం వీ హ్యావ్ క్రియేటెడ్ సపరేట్ పార్ట్ టైమ్స్ ఫర్ దిస్. అండ్ లాట్ ఆఫ్ హోమ్స్ వాయిస్ కూడా వస్తున్నారండి ఈ ట్రైనింగ్కి. ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్ అండి. ఎస్ సార్. అండ్ అలాగే రాణి గారు, సో మీ దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్లోని టాలెంట్ని వెలికి తీయడానికి మీరు ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తారు? ఫస్ట్ మేము వాళ్ళతోని వి కాల్ దెమ్ ఫర్ కౌన్సిలింగ్, వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతాము. దెన్ ఇన్ కేస్ వాళ్ళకి ఇంకేమైనా ఇంకా మోర్ డౌట్స్ ఉన్నాయంటే మేము వాళ్ళని ఫ్యాకల్టీతో మీట్ చేపిస్తాము. సో యాక్టింగ్ పరంగా అయితే వీ టేక్ ఆడిషన్స్ ఫర్ దెమ్. అండ్ వేరే కోర్సెస్ రిలేటెడ్ వాళ్ళు ఏదైనా ప్రీవియస్ బ్యాకప్ ఏమైనా వర్క్ చేశారా, ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ తీసారా, డైరెక్షన్స్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ దగ్గర స్క్రిప్ట్స్ ఉంటాయి రెడీగా. సో స్క్రిప్ట్స్ చూస్తాము. సో వాళ్ళకి ఎంత టాలెంట్ ఉంది దాని మీద, వాళ్ళు ఎంత వర్క్ చేశారు, హోంవర్క్ అనేది ఎంత చేశారు, ఇంకా ఎంత ట్రైనింగ్ ఇస్తే సరిపోతుంది వాళ్ళకి అనేది ఐడియా వచ్చేస్తుంది మాకు ఆల్రెడీ. సో దాని బేస్డ్ మీద వీ గైడ్ దెమ్ ఫర్ దిస్ పర్టికులర్ కోర్స్. అండ్ ఇంత డ్యూరేషన్ ఆఫ్ టైం కోసం మీరు ఈ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది, మీకు దీని లోపల ఫ్యూచర్ ఉంటుంది మీకు అనేసి వీ గైడ్ దెమ్ అనమాట. బికాజ్ వీ హ్యావ్ గుడ్ ఫ్యాకల్టీ, ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వెరీ స్ట్రాంగ్ ఉంది. వీ హ్యావ్ గుడ్ లైక్ ప్రొజెక్టర్ మీద చాలా వరకు షోస్ చూపిస్తూ ఉంటాం మేము స్టూడెంట్స్కి. లైవ్ ప్రాజెక్ట్స్ మీదనే రన్ అవుతూ ఉంటుంది అంతా. కెమెరాస్ కానీ అన్నీ మేమే ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళు బయట ఇప్పుడు సపరేట్గా ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలి అన్నా, ఏది చేయాలన్నా నార్మల్గా వాళ్ళకి 15,000-20,000 ఛార్జ్ అవుతుంది జస్ట్ యాక్టర్స్కి, కెమెరాస్కి కానీ, లెన్సెస్ అవన్నీ తీసుకోవడానికి, ఏదన్నా సెట్ చేసుకోవడానికి. మా దగ్గర వచ్చేసి మేమే అన్నీ ప్రొవైడ్ చేస్తాం స్టూడెంట్కి. సో యాక్టర్స్ వాళ్ళు ఒక డైరెక్టర్ ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలి అంటే యాక్టర్స్ని, ఫోటోగ్రఫర్స్ని, కెమెరాస్, లెన్స్ని, డబ్బింగ్ స్టూడియో ఉంది మాది, సౌండ్ ఇంజనీరింగ్ రూమ్ ఉంది, సో ఎడిటింగ్ రూమ్ ఉంది, మొత్తం సెటప్ అంతా మా దగ్గరే అవైలబుల్ ఉంది. సో సపరేట్గా 1 రూపీ కూడా ఛార్జ్ అవ్వదు ఎక్స్ట్రా. ఉన్న దాంట్లోనే ఆయన ఫీజ్ తప్పించి మిగతాది ఏది కూడా ఛార్జ్ అవ్వదు. కాబట్టి ఎవ్రీథింగ్ మా దగ్గరే టోటల్గా అవైలబుల్ ఉంటుంది. ఓకే అండి, రైట్. మరో కాలర్ ఉన్నారు చెన్నై నుంచి, సత్యనారాయణ గారు. హలో సత్యనారాయణ గారు మాట్లాడండి, మీ డౌట్ ఏంటి? మా డౌట్ ఏం లేదు. అమ్మాయి డిగ్రీ చదివింది.
ఓకే ఆ అమ్మాయి డబ్బింగ్ చెప్పాలి, సినిమాల హీరోయిన్ కావాలని ఉంది అంతే. తప్పకుండా అండి. యూనో డబ్బింగ్ స్టూడియో మన దగ్గర ఉందండి. యాక్చువల్ డబ్బింగ్ రియల్ ఫిలింలో కానీ వెబ్ సిరీస్లో కానీ టెలివిజన్లో కానీ ఎలా ఉంటే అలాంటి డబ్బింగ్ స్టూడియో మన ఓన్ స్టూడియో ఉంది విత్ ఇన్ మన ఫిల్మ్ అకాడమీలో. దాంట్లో స్పెషల్ ట్రైనింగ్ ఉంది. డబ్బింగ్ కానీ మనము యాంకరింగ్ కానీ అన్నిటికి కూడా స్పెషల్ ట్రైనింగ్స్ ఉన్నాయి మనకి. సో తప్పకుండా ఆ వాయిస్ ఉంటే ఎలా వాయిస్ మోడల్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, టెలివిజన్కి అయితే ఎలా మాట్లాడాలి, ఫిలింకి ఎలా మాట్లాడాలి, అన్ని డిఫరెంట్ టెక్నిక్స్ అన్ని నేర్పుతాం. దాని తర్వాత షీ కెన్ గెట్ ఇన్ టు ఇండస్ట్రీ. ప్లస్ ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ చాలా డిమాండ్ ఉందండి, ఎందుకంటే చాలా కంటెంట్ వస్తుంది. యూనో దెస్ నో తప్పకుండా అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంటుందండి. మీరు మమ్మల్ని ఇన్స్టిట్యూట్కి కాంటాక్ట్ కాండి, కలిస్తే మేము డెఫినెట్గా జల్దీ ఫాస్ట్ ట్రైన్ చేసి హెల్ప్ చేయగలుగుతాం. ఎస్ సార్. అండ్ అలాగే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా అయిపోయిందంటే కరోనాకి ముందు వరకు అంతా చాలా బాగుండేది, కాకపోతే ఇప్పుడు సిచ్యుయేషన్స్ మొత్తం చేంజ్ అయిపోయాయి. సో దీనిపైన మీ స్పందన ఏంటి? కరోనా ముందు బాగానే ఉండదండి. కరోనా టైంలో కొంచెం దెబ్బతిన్నది 1.5 year, కానీ ఇప్పుడు పికప్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే బేసిక్గా చాలా కంటెంట్ కావాలి. మనకే చూస్తున్నారు, కొత్త సినిమాలు లేవు. సినిమాలు ఉంటేనే టీవీ సిరీస్ అన్నీ నడుస్తుంటాయి. ఇప్పుడు బేసిక్ టెలివిజన్ నడుస్తుంది అన్ని. సో డెఫినెట్గా ఇప్పుడు ఎస్పెషల్లీ మాకు హాలీవుడ్ నుంచి చూస్తే మేము మా 2000 ఎంప్లాయీస్ ఉన్నాయి, ఇప్పుడు డబుల్ ద వర్క్ అయిపోయిందండి, చాలా వర్క్ అయిపోయింది. నెక్స్ట్ 3 to 5 yearsలో దే సో మచ్ కంటెంట్ రిక్వైర్డ్. ఇప్పుడు ఉన్నదానికి డబుల్ అయిపోతుంది. ఇంకా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చింది కాబట్టి సినిమాలో థియేటర్స్లో టైం దొరకకుండా ఓటీటీలో రిలీజ్ అయిపోతాయి. ఎస్పెషల్లీ స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ మూవీస్కి, కొత్త ఫ్రెష్ స్టార్టర్స్కి ఇది గ్రేట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామ్లో యూట్యూబ్లో రిలీజ్ చేయొచ్చు. జనాలందరికీ కోవిడ్ టైంలో ఓటీటీ ప్లాట్ఫామ్ అర్థమైంది, అంతకుముందు తెలియదు. సో ఇప్పుడు ఇంట్లో కూడా అందరూ ఆహా ఇలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ చూస్తున్నారు. సో ఇప్పుడు ఎన్ని వచ్చినా ఒక రోజులో ఎవ్రీడే రిలీజ్ కావచ్చు. సో దిస్ గ్రేట్ ఆపర్చునిటీ, ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్లాన్. రాను ఇది చాలా పెద్ద ప్లాట్ఫామ్ అయిపోతుంది. రైట్, ఫిలిం అనేది ఉంటుంది, కానీ ప్యారలల్గా ఇది ఏంటంటే రోజుకు ఒక కొత్త మూవీ చూడవచ్చు మనం. సినిమా లవర్స్ ఆల్వేస్ ఆర్ హ్యాపీ. మనకి కోవిడ్ టైంలో కూడా చూస్తే అండి 2 ఇండస్ట్రీలు యాక్చువల్గా బాగా నిలబడ్డాయి. ఒకటి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, ఒకటేమో హాస్పిటల్స్ కంపల్సరీ కోవిడ్లో కావాలి. ఎంటర్టైన్మెంట్ అంటే కోవిడ్లో ఇంట్లో కూర్చున్నా వీ హ్యావ్ టు యూజ్ ఇది మనం చూస్తూనే ఉండాలి, కాలక్షేపానికి దేనికో దాన్ని చూస్తున్నారు. సో ఈ 2 బాగానే ఉన్నాయి. కాకపోతే షూటింగ్స్ కాలేదు, కానీ అయిన కంటెంట్ మాత్రం కన్జ్యూమ్ చేసాం మనం. ప్లస్ టీవీ ఛానల్స్ అన్నీ బిజీ అయ్యాయి. సో ఈ 2 ఇండస్ట్రీస్ మాత్రం బాగా జరిగాయి. ఇంకా ముందు రాను చాలా బాగుంది. ఓటీటీ యూట్యూబ్ వల్ల కొత్త ఛానల్స్ వల్ల చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. డెఫినెట్గా గ్రేట్ పొటెన్షియల్ ఇండస్ట్రీ వచ్చిన వాళ్ళకి ఇంకా చాలా సీరియస్ కావాలి, ఇంకా క్వాలిటీ వస్తుంటాయి. ఇప్పుడు మీరు చాలా కొరియన్ షోస్ ఇవన్నీ డిఫరెంట్ చూస్తే వెరీ గుడ్ వెబ్ సిరీస్ వస్తాయి. ఇప్పుడు మీరు హిందీలో కూడా చాలా మంచి వెబ్ సిరీస్ వచ్చాయి. నిన్ననే ఈ వీకెండ్ మన్నత్నం గారి కూడా మంచి మూవీ రిలీజ్ అయింది వెబ్ సిరీస్లో. అంత పెద్ద డైరెక్టర్సే దే ఆర్ కమింగ్ టు వెబ్ ప్లాట్ఫామ్. ఎందుకంటే దే నో ఈ ప్లాట్ఫామ్ ఈజ్ గోయింగ్ టు బి ఫ్యూచర్. ఈ ప్లాట్ఫామ్లో ఇంకోటి ఏంటంటే ఎప్పుడో ఒకసారి ఏదో టైంలో చూస్తుంటారు ఆడియన్స్. సో మనకి ప్రతి డైరెక్టర్కైనా ఎవరికైనా ఆర్టిస్ట్కైనా ఏం కావాలండి, దే హ్యావ్ టు సీ అవర్ వాట్ వీ డిడ్. మనం మేమైతే టాలెంట్ చేసి చూడాలి, అది ఆ రోజు చూడాలి, లేదంటే 1 year తర్వాత చూడాలి. కానీ ఓటీటీ ప్లాట్ఫామ్తో యూట్యూబ్లో ఏంటంటే వాళ్ళు ఎప్పుడంటే చూడొచ్చు. ఇప్పుడు ఈరోజు సినిమాలు అంటే ఈరోజే చూడాలి, వాట్ ఎవర్ డే యూ పోతే చూసారు, కానీ తర్వాత ఎప్పుడైనా చూడొచ్చు. సో అండ్ దిస్ సో మచ్ సో మెనీ పీపుల్ కెన్ ప్రొడ్యూస్ ద మూవీ. సో ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ అండి, తప్పకుండా మంచి ఆపర్చునిటీ. అండ్ సార్ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి కోర్సెస్ నేర్చుకుని రావాలనుకున్న స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కడైనా కూడా ఏంటంటే ఫిల్మ్ ఇప్పుడు మేము చూస్తుంటాం 10-15 years నుంచి నేను తప్పపట్టద్దు, మంచి టెక్నీషియన్స్ అయ్యారు. 1,000 మంది జాయిన్ అయితే 100 మంది పైకి వచ్చారు. మనం ఒకరి దగ్గర 10 years 5 years అసిస్టెంట్ డైరెక్టర్ లాగా చిన్న నుంచి గ్రో అయితే వస్తాం. కానీ అది ఓల్డ్ ప్రాసెస్ అండి. ఇప్పుడున్న ప్రాసెస్లో ఏంటంటే అప్పుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్స్ లేవు. ఇప్పుడున్న ప్రాసెస్లో ఏంటంటే మీరు 1 yearలో నేర్చుకున్నారు అనుకోండి, వెన్ యూ ఎంటర్ ఇన్ ద ఇండస్ట్రీ యు ఆర్ ఆల్రెడీ ఎంటరింగ్ యాజ్ ఎన్ ఎ ప్రొఫెషనల్. మీకు అన్నీ తెలుసు. ఎడ్యుకేషన్ ఎప్పుడైనా ఎడ్యుకేషన్ విల్ హెల్ప్ టు గివ్ ఏ ఫస్ట్ జాబ్ ఈజీలీ. ఇదొక ఏంటంటే ఫస్ట్ జాబ్ రావడానికి వాళ్ళు బ్రాహ్మణ చుట్టమో ఎవరో తీసుకొని రికమెండేషన్ నుంచి జాయిన్ అవుతారు. వాళ్ళు 7 years 10 years స్ట్రగుల్ చేస్తూ ఉంటారు. ఈ ఫిల్మ్ అకాడమీ నుంచి వచ్చినాక ఆ ప్రాసెస్ లేదు. అంటే యూఆర్ సేవింగ్ 5 to 10 years ఆఫ్ టైం. మీరు నో ద టెక్నిక్స్, మీకు ఏ ఫీల్డ్ పోవాలన్నా అప్పుడు వీళ్ళకి డిఫరెన్స్. డైరెక్ట్ ఫీల్డ్ వచ్చిన వాళ్ళు ఏది ఉంటే దానికి వెళ్ళిపోతారు. ఇక్కడ మీ చాయిస్ ఉంటుంది. సో డెఫినెట్గా దిస్ పీపుల్ విల్ డూ గుడ్ జాబ్. అండ్ వాళ్ళు కూడా చేస్తారు, కానీ వీళ్ళు దే ఆర్ వెరీ స్కిల్డ్ పీపుల్, వెరీ టాలెంటెడ్ పీపుల్. వాళ్ళ టాలెంట్ అంతా గుర్తించి వాళ్ళకి దాంట్లో మోడిఫికేషన్ ఇచ్చేసి ఇప్పుడు చూడండి పెద్ద టాలెంట్ యాక్టర్స్ కానీ వీళ్ళు కానీ దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి అఫ్ కోర్స్ టాలెంట్ ఉంటే సక్సెస్ డెఫినెట్ అవుతారు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విల్ హెల్ప్ దెమ్ టు గ్రూమ్ దెమ్ అండ్ మేక్ ఇట్ ఈజీ.
ఆ 7-8 years పడేది ఇండస్ట్రీలో టైం 1 yearలో మీకు ఈ కోర్స్ నేర్చుకుంటే వీ కెన్ జంప్ ఆన్ టు ద ఇండస్ట్రీ అండ్ డూ ద యాక్టింగ్ టు ద మూవీస్ డైరెక్ట్ ఎడిటింగ్ చేయొచ్చు, చాలా హెల్ప్ అవుతుందండి. సో ఇట్స్ గుడ్ టు గెట్ ట్రైనింగ్ అండ్ గో ప్రొఫెషనల్గా. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మాధవ్ రెడ్డి గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాణి గారు. ఈ రిఫ్టీ ఫిల్మ్ స్కూల్కి సంబంధించి అనేక విషయాలు ఇవాళ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. వెల్కమ్. ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ ప్లస్. కీప్ వాచింగ్ 10 TV, జనం కోసం నిజం కోసం.